హాయ్, మీరు ఇప్పుడు చూస్తున్నది త్రివేంద్రం జూలాజికల్ పార్క్ అండి. ఫుల్ డే పడుతుంది ఈ చూడటానికి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. పర్ పర్సన్కి వచ్చేసి 30 రూపీస్ తీసుకుంటారండి. 12 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి టికెట్ లేదండి. 12 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకే ఉంటుంది టికెట్. ఆవుల్ని ఫోటోకి స్టిల్ ఇవ్వమని అడిగితే ఇది ఇవ్వట్లేదండి. దాన్ని అడగలేదంట. అది చాలా కోపంగా చూస్తుందండి. లాస్ట్ ఒక ఫోజ్ అయితే ఇచ్చింది. హిల్స్ లోంచి కూడా దాని ఐస్ ఎట్లా కనిపిస్తున్నాయి. అందుకే దీన్ని గుడ్లగూబ అంటారేమో. బాతులు, కొంగలు, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొంగలు ఉన్నాయండి ఇక్కడ. మనం నార్మల్గా చూసే కొంగల కంటే కూడా ఇవి చాలా పెద్దగా సైజు ఉన్నాయండి. బయటికి ఎక్కడికి వెళ్ళకుండా నెట్ కట్టేశారు. మనం చూడటానికి ఒక గ్లాస్ డోర్ లాగా పెట్టారండి. వాటర్లో ఉండే వాటర్ మౌస్ అంట. మౌస్ లాగానే ఉంది చూడటానికి. సరిగా కనిపించలేదు కానీ. లయన్ చూసారా, 2 లయన్స్ ఉన్నాయండి ఇక్కడ. ఒకటి మేల్, ఇంకోటి ఫీమేల్ అండి. ఇది వచ్చేసి మగది. ఇప్పుడు లేడీ వస్తుంది చూడండి, లేడీ లయన్. అది వచ్చి అక్కడే కూర్చుని పోతుంది. మొత్తం అంతా చూడటానికి ఒక 5 కిలోమీటర్స్ వరకు నడవాల్సి ఉంటుందండి. ఈ ముసలి వాళ్ళకి, చిన్నపిల్లలకి, డిజేబుల్ పీపుల్కి ఉంటారు కదా, వాళ్ళకి బ్యాటరీ కార్స్ ఉన్నాయండి. బ్యాటరీ కార్ ప్రొవైడ్ చేస్తారు. బట్ మనం కాస్ట్ పే చేయాల్సి ఉంటుంది. మేమైతే యూజ్ చేయలేదు, సో కాస్ట్ ఎంత అని తెలియదు. అరౌండ్ ఒక 100 లోపలే ఉంటుందండి. ఇంకా ఇక్కడ చూస్తే హిపోపోటామస్ అండి. ఒక 10 వరకు ఉన్నాయి. బేబీ హిపోపోటామస్ కూడా ఉంది. పద్మనాభ స్వామి టెంపుల్ నుంచి ఒక 4 కిలోమీటర్స్ రేడియస్లో ఉందండి ఈ జూ. సో కన్ఫామ్గా ఒక డే ఫుల్గా పడుతుందండి. మేము జూ ఒకటి చూడటానికే మాకు హాఫ్ డే పైనే పట్టింది. 11కి వెళ్తే 4 వరకు పట్టింది. సో మీరు ప్లాన్ చేసుకుంటే 1 డే ఫుల్గా ప్లాన్ చేసుకోండి. ఆర్ట్ గ్యాలరీ, మ్యూజియం, అక్వేరియం, ప్లే గ్రౌండ్, ఇలా ఇంకా చాలా ఉన్నాయండి చూడాల్సిన ప్లేసెస్. 30 రూపీస్కి ఇన్ని యానిమల్స్, ఇంత ప్లేస్ని చూడాలంటే వర్తనే చెప్పొచ్చండి. జింకలండి, ఒక 3-4 రకాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవి తెల్ల జింకలు, కృష్ణ జింకలు అంటారు కదా, చుక్కలు ఉండేవి. ఇదిగోండి కృష్ణ జింకలు. 3-4 టైప్స్ అయితే ఉన్నాయండి. నేను మొత్తం అన్ని వీడియో తీయలేదు, ఎందుకంటే చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉండడం వల్ల వీడియో తీసినా కనిపించదు, అందుకే తీయలేదు. చూసారా, వైట్ టైగర్ అనమాట. ఇది అలాగే పడుకునే ఉంది చాలాసేపటి వరకు. ఒకసారి లేసి స్టిల్ ఇచ్చిందండి. ఇంకా లెపర్డ్, టైగర్, బేబీ టైగర్స్ని చూసామండి. పెద్ద టైగర్స్ అయితే లోపల లాక్ చేసి ఉన్నారు. అది బాగా అరుస్తున్నాయండి మేము వెళ్ళినప్పుడు. సో లాక్ చేశారు. బేబీ టైగర్స్ని మాత్రం చూసామండి. క్రోకోడైల్స్ 2 ఉన్నట్టున్నాయి, చిన్న చిన్న క్రోకోడైల్స్. ఆ చిన్న చిన్న క్రోకోడైల్స్ కూడా చూసాము. అండ్ బటర్ఫ్లై పార్క్ అంట. బటర్ఫ్లై పార్క్లో బటర్ఫ్లైస్ లేవు కానీ ఈ బటర్ఫ్లై టైప్లో ప్లాంట్స్ని పెట్టేసి బటర్ఫ్లై లాగా వచ్చి ఒక బొమ్మను చేసి ఉంచారు. వ్యూ సీనరీ కూడా చాలా బాగుంది. ఇలాంటి ప్యారెట్స్ చాలా ఉన్నాయండి ఇక్కడ. ఇందులో కూడా వెరైటీస్ కూడా ఉన్నాయి. గ్రిల్స్లో ఉండటం వల్ల మేము అన్నీ తీయలేదు, ఇవి మట్టి క్యాప్చర్ చేసాము. నార్మల్గా చూస్తే చిన్నగా ఉన్నాయి కానీ ఇంట్లో అంతా చాలా పెద్దగా ఉన్నాయండి. వీడియోస్లోనే చూసాను, డైరెక్ట్గా చూడటం ఇదే ఫస్ట్ టైం నేను. సో పెద్దగా అనిపించింది. ఇవి ముళ్ళ పంది అండి, పోర్కు పైన. వాటివి ఎంత షార్ప్గా ఉన్నాయో ఆ ముళ్ళు అనేవి చూడటానికే కొంచెం ఆక్వర్డ్గా అనిపించింది. చాలా ఉన్నాయండి, గ్లాస్లో పెట్టేసి ఉంచారు. స్నేక్స్కి సపరేట్గా ఒక క్యాబిన్ పెట్టేసి ఉంచారండి ఇక్కడ. అక్వేరియంలో ఫిషెస్ని ఎలా పెడతామో అలా వీటికి కూడా ఒక గ్లాస్ డోర్ పెట్టేసి ఉంచారు. ఫస్ట్ ఇండియన్ కోబ్రాస్ని పెట్టేసి ఉంచారండి. డేంజరస్ స్నేక్స్ని పెట్టేశారు. నేను అన్ని నేమ్స్ చూపించట్లేదు, పాములను మట్టికి చూపిస్తున్నాను చూడండి. చాలా పెద్దగా ఉందండి. దీన్ని ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్ అంటారంట. ర్యాట్స్ని, పొలంలో ఉన్న ఎలుకల్ని అవి తింటూ ఉంటుందంట, అందుకని ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్ అంటారంట. నెక్స్ట్ వచ్చేసి కింగ్ కోబ్రా అండి. సైంటిఫిక్ నేమ్ నాజా అంటారు.
పాము పడగ విప్పుతుంది చూడండి. పూర్తిగా పడగ విప్పలేదు, సగం వరకు విప్పి చూపించింది. నాగరాజా నాగరాజా. ఆ పాము లోపల ఉంది కాబట్టి మనం ఇట్లా పాటలు పాడుకుంటున్నాం, కానీ అదే బయటకు వచ్చి ఉంటే అరే ఆజాము లగెత్తరో లగెత్తు. ఇది వచ్చేసి అనకొండ అండి. అలాగే ఉంది, బయటికి రాలేదు. లోపల నుంచి చూస్తేనే బాగా పెద్దగా కనిపిస్తుంది. ఇది ఏదో బ్లాక్ నాజా నాజా అన్నారు, బ్లాక్ కోబ్రా అన్నారు. అది అలాగే పడుకుని ఉంది, మనకు ఫోజ్ ఏమి ఇవ్వలేదు. తర్వాత అన్ని చిన్న చిన్న శాండ్లో ఉండే స్నేక్స్ అంట. ఫ్లయింగ్ స్నేక్ అని అన్నారు. ఫ్లయింగ్ ఎక్కడుందో చూసాం, కానీ ఫ్లయింగ్ ఏం చేయట్లేదు, అసలు స్నేకే లేదు. మొత్తానికి ఎగురుకుంటే ఎక్కడికైనా వెళ్ళిపోయిందేమో. మేము అదే అనుకుంటూ నవ్వుకుంటూ వచ్చేసాము. పక్కనే పీకాక్ ఉంటే పీకాక్ దగ్గరికి వెళ్ళామండి. సర్లే నెమలి డ్యాన్స్ చేస్తుందని వీడియో తీస్తుంటే తీసించాలు వెళ్ళిపోమని ముడ్డి చూపించింది, వచ్చేసాము ఇంకా.